హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని నామమున పేరిట మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో వందనాలు తెలియజేస్తాను. మీరందరూ బాగున్నారా? మీ క్షేమమే మా యొక్క ఆనందం. మీరు సంతోషంగా ఉండాలి, మీరు ఆత్మీయంగా అభివృద్ధి పొందాలని, ఆత్మలో వర్ధిల్లాలని ఆ సత్యవంతుడైన దేవుడు నిత్యము మనందరి పక్షముగా అపేక్షిస్తూ ఉన్నాడు. సమయంలో దైవ గ్రంథం బైబిల్ నుండి సామెతల గ్రంథం 25వ అధ్యాయము ఒక మాట మనము చదువుకుంటాం. 17వ వచనం. మాటి మాటికి నీ పొరుగు వాని ఇంటికి వెళ్ళకు, మాటి మాటికి నీ పొరుగు వాని ఇంటికి వెళ్ళకు, అతడు నీ వల్ల విసిగి నిన్ను ద్వేషించినేమో. దేవుని యొక్క గ్రంథములో చెప్పిన ప్రతి మాట హెచ్చరిక ఎంతో విలువైనటువంటి. దైవ గ్రంథంలో స్పష్టంగా చెప్తున్నాడు, మాటి మాటికి నీ పొరుగు వాని ఇంటికి వెళ్ళొద్దు. వెళితే వాడు ఒకవేళ విసిగి నిన్ను ద్వేషిస్తాడు. కాబట్టి వెళ్ళే సమయంలో ఆలోచన చేయాలి. ఎప్పుడు వెళ్ళాలి, దేనికి వెళ్ళాలి, వెళ్ళడం ద్వారా అతనికి కలిగే క్షేమాభివృద్ధి ఏంటి, వెళ్ళడం ద్వారా మనకు కలిగే క్షేమాభివృద్ధి ఏంటి అనేది ఆలోచించుకొని మనం వెళితే దేవుని నామానికి మహిమ కలుగుతుంది. అందుకే లేఖనాల్లో మనం చూస్తున్నాం, మాటి మాటికి వెళ్ళకూడదు. అందుకే వెళ్ళే ముందు ప్రార్థన చేయాలి. ఈ దినం వెళ్ళమంటారా, వెళితే మంచిదేనా, వారికి క్షేమం కలుగుద్దా, ఆశీర్వాదం కలుగుద్దా అని ప్రార్థించుకుని వెళ్ళినప్పుడు వారికి క్షేమాభివృద్ధి, మనకు కూడా క్షేమాభివృద్ధి కలుగుతుంది. ఒకవేళ మనం అలా చేయకుండా మనకు తోచినట్టుగా ఏదో బాతాకాన్ని కొట్టడానికి, సోదే చెప్పడానికి, వ్యర్థమైన సంభాషణ వెళితే చివరికి విసిగిపోయి అసలు కదులుతలేదండి, వీళ్ళు ఎప్పుడు కదులుతారా బాబు అన్నట్టుగా వారి ఆలోచన ఉంది. పోతే బాగుండు అన్నట్టుగా ఉంటుంది. ఈ మాటలన్నీ అనిపించుకునే కంటే కేవలం దేవుని సన్నిధిలో ప్రార్థించుకొని ఆయన చిత్త ప్రకారం ప్రయాణించినప్పుడు ఖచ్చితంగా మనకు వారికి కూడా క్షేమాభివృద్ధి కలుగుతుంది. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించి మేలు కలిగినట్లుగా సహాయము చేయను కాక. ఆమేన్. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, నీ ఘనమైన నామం కొరకే వందనాలు. నీ వాక్యమును ముద్రించి ప్రజల హృదయాలకు మేలు కలుగుతుంది. ఎప్పుడు ఏం చేయాలో జ్ఞాన హృదయం మాకు ఇవ్వండి. మేము ప్రార్థనాపూర్వకంగా క్రీస్తు ప్రభు ఎలాంటి మాదిరిని చూపించారు, ఆ మాదిరిని అనుసరించి ఆశీర్వదించబడుతుంది. వాక్యమును ముద్రించి యేసు క్రీస్తు వారి దివ్య నామము స్తోత్రించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని మమ్మల్ని దీవించుగాక. దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.